కరోనా కొత్త వేరియంట్ విజృంభణతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఒక్కసారిగా ఏపీలో గడిచిన 24 గంటల్లో 6 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 5, శ్రీకాకుళంలో 1 దీని బారిన పడ్డారు. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 29 కేసులు యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా వైద్య శాఖ చెప్తోంది. అయితే ఒకవైపు శీతాకాలం, మరోవైపు తగ్గిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో కూడా కొత్త వేరియంట్ విస్తరించడానికి ఆస్కారం ఎక్కువ ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, సమూహంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రయాణాలు చేయడం మంచిది కాదని కూడా అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై సీఎం జగన్ సైతం సమీక్ష నిర్వహించారు. కోవిడ్ కొత్త వేరియంట్ భయపెడుతోంది. తగ్గిపోయిందని అంతా భావిస్తున్న తరుణంలో మరోసారి పంజా విసురుతోంది. రోజు రోజుకు తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 12 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 55 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా కరోనా మరణం సంభవించినట్లుగా వార్తలు వచ్చినా వాటిని తెలంగాణ ఆరోగ్య శాఖ ఖండించింది. మరోవైపు చూస్తే మహమ్మారి విజృంభణపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. JN.1 రకం కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో ఈ సబ్ వేరియంట్ రకం కరోనా పాజిటివ్ కేసులు 63 వెలుగు చూసినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒక్క గోవాలోనే 24 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4 కేసులు నమోదయ్యాయి. ఇలా మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే 628 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇలా ఉంటే ఇప్పటి వరకు వీటి సంఖ్య 4054కు చేరినట్లుగా కేంద్రం తెలిపింది. మరోవైపు వ్యాధి నిర్ధారణ పరీక్షల సంఖ్యను, నిఘా వ్యవస్థను పెంచాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది కేంద్రం.